ప్రేక్షకులు కన్నడ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంబుద్ధుడు, అలాగే విశ్వానికి విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన యుగ పురుషుడు, కారణ జన్ముడు, నాకు తండ్రే కదా, నా గురువు, నా దైవం అయిన మా నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళాప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ, అలాగే తెలుగు దేల ఎన్న దేశంపు తెలుగు నేను తెలుగు మల్లముండ తెలుగు ఒకండ ఎల్ల నృపులు కొలు పెరిగితే భాషాడి దేశ భాషలతో తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయలు నేలకి దిగి వచ్చాడా అన్నట్టు ఆ పాత్రలు పోషించి తెలుగు తమ్ముడు పుట్టింది. పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ గారు, జై అప్పు, జై అప్పు. We love you అప్పు, we miss you. ಸರ್, ಇದೇ ಖುಷಿಯಲ್ಲಿ ತಾಂಡವಂ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಇದೆ ನಿಮ್ ಮುಂದೆ. ತಾಂಡವಂ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಆದ್ಮೇಲೆ ನಮ್ಮ ಬಾಲಯ್ಯ ಬಾಬು ಮಾತಾಡ್ತಾರೆ. ಯಾ ವಿ ಲವ್ ಯು ಅಪ್ಪು, ವಿ ಮಿಸ್ ಯು. అలాగే అంటే మేమంతా ఆ భగవంతుడు కలిపాడు మమ్మల్ని. ఇది యాదృచ్ఛికమో లేకపోతే కాకతాళీయమో. అటు నాన్నగారు కన్నడ గట్టిరేమ రాజ్కుమార్ గారు, వాళ్ళు చెయ్యని పాత్ర లేదు. అటువంటి ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న తమ్ముడు శివన్నకి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ఆయనకి నా ఆశీర్వాదాలు. వాగ్రత సంపర్తో వాగ్రత పతిపత్తే జగతో పితర వందే భారతీయ పరమేశ్వరం నా గాయత్ర పరమంత్ర నమోతు పరదేవత నారే పరతస్త్రత నానుతా పాతకంపరం యస్మా పార్థివదయ ప్రాతుర్భూతన భక్తి గురుణ సంతుల మాంస శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. సో ఈ అఖండ తాండవం పొద్దున వర్షం సూచన లేదు అసలు. వెదర్ ఫోర్కాస్ట్ లో మేము బయలుదేరాం అక్కడి నుంచి, హోటల్ నుంచి. కుంభవృష్టి, పెద్ద వర్షం పడింది. దారిలో మళ్ళీ రోడ్లంతా పొడి పొడిగా ఉన్నాయి. మళ్ళీ వెన్యూక రాగానే మళ్ళీ వర్షం కురిసింది. మళ్ళీ మేము స్టేజ్ మీదకి రాగానే మొత్తం వర్షం ఆగిపోయింది. ఏమంటారు దీన్ని? అంటే నాన్నగారు కన్నడ రాజ్కుమార్ గారు, గట్టి రాజ్కుమార్ గారు నటిస్తుంటే, పౌరాణిక నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకుని జానపదాలు జావులీలు పాడాయి. అలాగే సాంఘికాలు సాహస వరగమనాలు అయ్యాయి. పద్యం నాటు కట్టింది, పద్యం బదులు ఎక్కింది, పాట నాటు కట్టింది. అలాగా ఈరోజు వరుణదేవుడు కూడా, ప్రకృతి కూడా ఈ యొక్క మా కలయికను, ఈ యొక్క సినిమా ఫంక్షన్ ఇక్కడ జరుపుకోవడం. సో మనం ఉంటాం షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అని. సో అలా ప్రకృతి కూడా ఈనాడు ఇంత పులకరించి మనందరితో సహకరించినందుకు పోలీస్ శాఖ వారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏది ఒక్కటి కూడా ఎంత జనం వచ్చినా ఏది ఒక్కటి కూడా ఇబ్బంది మీకు కానీ మాకు కానీ ఎవరికి కలగనకుండా ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు పోలీస్ శాఖ వారికి నేను అంటాను. అంటే నేను కేవలం ఒక నటుడినే కాదు, మీకు తెలుసు, హిందూపురం 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచాను. నా హిందూపురం ప్రజలకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి 15 సంవత్సరాలుగా చైర్మన్గా ఉంటూ మరి అందరూ కూడా ఎంతో ఖర్చుతో కూడిన వైద్యానికి అతి తక్కువ వైద్యాన్ని అతి తక్కువ ధరలకు వాళ్ళకి చికిత్స అందించడం అయితేనేమి, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతున్నందుకు మరి ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు
కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన అఖండ సినిమా విడుదల కాబోతుంది. అఖండ ఇది కేవలం ఒక తెలుగు సినిమా కాదు, ఒక కన్నడ సినిమా కాదు, ఇది పాన్ ఇండియా సినిమా. అంటే ఫస్ట్ సర్టిఫైడ్ పాన్ ఇండియా ఫిల్మ్, ఫస్ట్ సర్టిఫైడ్. దీనిలో ముందుగా మేము